జాతకంలో గురుగ్రహం సరిగ్గా లేకపోతే మనకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగం రాదు, ఎంత చదువుకున్నా కూడా పేరు రాదు, ఎంత కష్టపడ్డా కూడా మనకు గుర్తింపు రాదు, మనకు ఉన్నత స్థితి ఉండదు, 10 మందిలో జనాకర్షణ ఉండదు. గురుబలం వస్తే ఒక చిన్న పని చేసినా కూడా ఎక్కువ పొగుడుతారు. ఇది గమనించుకోవాలి. మంత్రసిద్ధికి గురువు కావాలి, మన మోక్షానికి గురువు కావాలి, మనకు సర్వం సకల సిద్ధులు సకల ఐశ్వర్యాలు కావాలంటే కూడా గురువు కావాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురుబలం పెంచుకోవాలంటే మనం గురు దక్షిణామూర్తికి, దత్తాత్రేయ స్వామికి, గురు రూపంలో ఉన్న లలితాదేవికి ఇలా మొక్కితే మనకు మంచి జరుగుతుంది. మనం ఎప్పుడైనా కూడా రాఘవేంద్ర స్వామిని కూడా పూజిస్తే మంచి జరుగుతుంది అని మనము తెలుసుకోవాలి. ఏదైనా ఒక దేవతను పట్టుకోండి మీ జీవితానికి. నా జీవితంలో నేను దత్తాత్రేయ స్వామిని గట్టిగా పట్టుకున్నాను గురువు రూపంలో. అట్లా మీరు ఏ దేవత మీకు అయితే అచ్చొస్తుందో ఆ దేవతను పట్టుకోవాలి. గురువారం రోజు చాలా గురుపారాయణం చేయడము, గురు స్తోత్రాలు చేయడము, దత్తవజ్ర కవచము, లలిత సహస్రనామ స్తోత్రము, లలితాదేవి కూడా గురుమండల అధిష్టాన దేవత గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు గురుబలం పెరుగుతుంది. కనకపుష్య రాగం అని చెప్తారు కొందరు. రాయి కన్నా కూడా స్తోత్రం విన్న రాయి చేతికి ఉంగరం వేసుకున్న రాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ రోజు రిజల్ట్ ఉండదు. ఇది గమనించుకోవాలి. మనం గురువు సంబంధించిన దోషాలు పోవాలంటే ఖచ్చితంగా గురు సంబంధించిన స్తోత్రాలు చేయడం విన్న. మనకు దత్తవజ్ర కవచము చాలా మంచిగా పనిచేస్తుందని చెప్తున్నాను. సాయిబాబా కూడా గురువే. నేను కొలుస్తాను, చాలామంది కొలుస్తారు. ఇది గమనించుకోవాలి. గురువారం రోజు మనకు ఆదిశంకరాచార్యులు రచించిన గురు స్తోత్రాలు పాటించడం వల్ల, హయగ్రీవ స్వామిని పాటించడం వల్ల కూడా సరస్వతీదేవి కూడా గురుమూర్తిగా మనకు కనబడుతున్నది. ఇవన్నీ నేర్చుకొని గురుగ్రహ దోషాలు పోగొట్టుకోవాలి మనం.